హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక చక్కటి అవకాశం, దాదాపు ఎన్నో ఏళ్ల తర్వాత ఇటువంటి అవకాశం ఒక సోదరునికి దక్కినందుకు కూడా ఒక చారిత్రాత్మకమైన బిల్లును రాష్ట్ర శాసన మండలిలో ప్రవేశపెట్టినందుకు కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్, ఈ బిల్లు విషయంలో చర్చలు ప్రారంభించినప్పుడు మా సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అనేక విషయాల్ని ప్రస్తావిస్తూ మాట్లాడిన నేపథ్యాన్ని కూడా గుర్తు చేసుకుంటూ తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కూడా వస్తాడు, అయితాడని చెప్పినాడు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ నుంచి త్వరలో బీసీ ముఖ్యమంత్రి వస్తే కూడా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటామని ఈ సందర్భంగానే మనం వేరే పార్టీలకి రావద్దా? వారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరు సార్. వారు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఏ పార్టీ నుంచైనా రావచ్చు. మా సోదరుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఒక హోదాలో చాలా గొప్పగా చెప్పినందుకు కూడా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్. ఇది నిజంగా తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తీసుకున్న ఏ పాపమో ఏ శాపమో, దేశంలో అనేక రాష్ట్రాలకు బీసీ ముఖ్యమంత్రులు అయినప్పటికీ కూడా మరి ఎందుకో ఈ ప్రాంతానికి ఇప్పటి వరకు కూడా బీసీ ముఖ్యమంత్రులు రాలే. బీసీ ఉద్యమాలు లేవా, బీసీ పోరాటాలు లేవా, బీసీల్లో చైతన్యం లేదా అంటే చరిత్ర భిన్నంగానే ఉంది. వాస్తవంగా మా విషయాలు చెప్పాలంటే అంతులేని కథ సార్ మాది. ఇట్ ఈస్ అన్ఎండింగ్ స్టోరీ. నిజంగా ఏం చెప్పాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, 1,00,000 ఆలోచనలు చాలా చెప్పాలని లేస్తున్నాం. కానీ చెప్పేటప్పుడు ఉండే లిమిటేషన్స్, అనేక లిమిటేషన్స్ మరి మమ్మల్ని ఎక్కడికో ఒక దగ్గరికి తగ్గిస్తాయి. వాస్తవంగా చెప్పండి, మీరు బీసీల స్థితిగతులు ఏమైనా మారినాయా ఈ రాష్ట్రంలో? ఇవాళ స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిన నేపథ్యంలో ఇప్పటిదాకా మా మల్లన్న గారు అనేక స్టాటిస్టిక్స్ ఇచ్చిపోయినారు. ఎందుకు మంత్రిత్వ శాఖ లేదు? కాకా కలేల్కర్ కమిషన్ రికమెండేషన్ అన్నింటినీ తిరస్కరించినప్పటికీ కూడా అందులో నుంచే రాష్ట్రాలకు బీసీల మంత్రిత్వ శాఖలు పెట్టమని ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాని మీద అన్ని రాష్ట్రాలు బీసీ మంత్రిత్వ శాఖలు పెట్టుకున్నాయి ఆదేశాల మేరకు. కానీ కేంద్రం మాత్రం పెట్టలేదు. ఎందుకు పెట్టలే? ఎవడ కారణం దీనికి? పరిపాలించిన పాలక వర్గాలు కాదా, పార్టీలు కాదా? వాటిని మనం ఇలా వాటి ఖచ్చితంగా డిజోన్ చేసుకోవాల్సిన అక్కర ఉన్నది. వాటి తప్పులు తప్పనాల్సిందే. ఎందుకు జరిగినాయి ఇవన్నీ?